हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं पवस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायिकर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम निर्भयानंदाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। వివేక చూడామణి 499వ ఉపదేశం. ఆరోపితం ఆశ్రయదోషకం భవేత్ కదాపి మూఢైర్మతిదోషదూషితైః ఆర్ద్రీకరోత్యూషర భూమిభాగం మరీచికావారి మహాప్రవాహః. ఆరోపితం ఆశ్రయదూషకం భవేత్ కదాపి మూఢైర్మతిదోషదూషితైః ఆర్ద్రీకరోత్యూషర భూమిభాగం మరీచికావారి మహాప్రవాహః. ఈ ఉపదేశంలో ఊసర భూవిభాగం అనేది ఒకటి చెప్తూ మరీచికావారి మహాప్రవాహ అనే ప్రయోగాలను చేశారు. మరీచిక అంటే ఎండమావి. ఎండమావిలో గంగా ప్రవాహం అంత నీళ్లు ప్రవహిస్తున్నాయట. సత్యమేనా కదా? ఎండమావిలో గంగానదంత ప్రవాహం ఉందట. సత్యమేనా కాదు? ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరా? ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు నీకు? చాలాసార్లు చూశానండి బాబు. ఎండమావి ఎండాకాలంలో చాలాసార్లు చూశాను. దూరంగా కనబడుతూ ఉంటుంది, నీళ్లు ఉన్నట్టు భ్రమింపచేస్తుంది. దగ్గరికి వెళ్ళి చూసే కొద్దీ దూరంగా పోతూ ఉంటుంది. ఎంత దగ్గరికి వెళ్ళినా ఎప్పటికీ ఆ నీళ్ళని పట్టుకోలేము. ఇప్పుడు అందులో ఎన్ని నీళ్ళు ఉన్నాయంటే నీళ్లు లేవంటాడు కానీ ఎవడైనా కానీ గంగానది ప్రవాహం అంత నీళ్లు ఉన్నాయని ఒప్పుకుంటారేమిటి? ఒకవేళ అలా అన్నాడు అనుకోండి ఎవరైనా,
అప్పుడు సత్యమేనా భ్రాంతి అది అంటున్నారా లేదా? అలాగే నిన్నేం చెప్పాము నాయన, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం కూడా ఆరోపితమే. అసలు శరీరమే ఆరోపితం. పంచభూతాత్మకమైన సృష్టి ఆరోపితం, బ్రహ్మాండం ఆరోపితం, పిండాండం ఆరోపితం. ఉన్నదెవరు? పురుషుడు. ముందు ఉన్నదెవరు? పురుషుడే. తర్వాత వచ్చిందంతా ఆరోపమే. ఎందుకని? ముందు నువ్వు అమ్మాయివమ్మా, తర్వాత ఎవరివి? కొత్తగా అయ్యావు, అమ్మగా కొత్తగా అమ్మనే అయిందండి అన్నాడు. ఓహో, తర్వాత ఏమవుతుంది? అమ్మమ్మ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? తాతమ్మ. అమ్మాయి కాదేమిటి? మూల రూపం ఏం మారింది? వస్తు రూపం ఏం మారలేదు. అన్నమే పులిహార అయింది, పులిహార దద్దోజనం అయింది. రాత్రి అన్నం వేయదమ్మా, తెల్లారి అప్పుడే పులిహార అయింది, లేదంటే దద్దోజనం అయింది, లేదంటే బెల్లం కలిగితే పర్వాణం అయింది. అన్నం లేకుండా ఎట్టయింది? మూల రూపం ఏం మారలేదు కదా, మిగిలినవన్నీ ఆరోపితం. అర్థమైందండి? అలాగే మూలమైన పరబ్రహ్మస్వరూపం ఎలా మారుతుంది? మారదు కదా. ఓ మెట్టు బ్రహ్మాండ పరిధిలోకి వచ్చి ఆ పరబ్రహ్మానే బ్రహ్మం అన్నాం. ఇంకో మెట్టు కిందకు వచ్చి సృష్టి పరిధిలోకి వచ్చి ఈశ్వరుడు అన్నాం. ఇంకో మెట్టు కిందకు వచ్చేసి పిండాండ పరిధిలోకి వచ్చేసి జీవుడు అనేసాం. ఇంకా శాంతం పదార్థ పరిధిలోకి వచ్చేసి సుఖ దుఃఖాలు, ఆనందం అని కూడా అనేసి. మూల రూపం ఎలా మారుతుందండి? ఇవన్నీ ఆరోపితం కదా, అంతేనా కదా? చారు పెట్టారు కానీ కొంచెం బెల్లం వేసి ఉంటారండి, అమోఘంగా ఉండేది. ఏమిటండి? ఆరోపితం. భోగం ఆరోపితం కాదు, భోక్త ఆరోపితం కాదు, కర్త ఆరోపితం కాదు, కర్మ ఆరోపితం కాదు. కాబట్టి ఎన్నైతే చెప్తున్నావో ఆఖరికి బంధం అది కూడా ఆరోపితమే. ఎందుకని? అసలు ఉంటేగా అక్కడ. ఎవరికి లేదు? పురుషుడికి బంధమే లేదు. నీ లోపల ఉన్న జీవుడికి బంధమే ఉందమ్మా. తెల్లచీర బంధం, ఎర్రచీర బంధం, పచ్చచీర బంధం అంటే లోపల ఉన్న జీవుడికి ఏ చీర కడితే బంధం అయింది, ఏ చీర కాకపోతే బంధం అవ్వలేదు. దీనికి దానికి ఏం సంబంధమే లేదు. పైన కట్టే వస్త్రానికి లోపల ఉన్న జీవుడికి బంధం ఎక్కడుందమ్మా? వాడు హాయిగా స్వేచ్ఛగానే ఉన్నాడు. నువ్వు ఏ వస్త్రం వేసినా వాడికి ఒకటి. ఎందుకని? వాడు ఆల్రెడీ శరీరం అనే వస్త్రం వాడు వేసుకున్నాడు కాబట్టి. మొదటి ఆరోపణ దేంతో ప్రారంభించాం? శరీరంతో ప్రారంభించాం. రెండో ఆరోపణ అభిమానంతో ప్రారంభించాం. మూడో ఆరోపణ కర్తృత్వం, భోక్తృత్వం. నా యాగి వచ్చి పడిపోయింది. ఒక్క ప్రతిబింబమే అనేక ప్రతిబింబాలుగా, ఒక్క ఆరోపణమే అనేక ఆరోపణలుగా మారిపోయింది. ఒక నేరాన్ని ఆరోపించారమ్మా, అది ప్రూవ్ చేయడానికి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఏమైపోయింది? ఇంకా నేరాల మీద నేరాలు, నేరాల మీద. వాడు చేసేవన్నీ నేరాలే. ఉదాహరణ చెప్పండి మీకు జీవితంలో. మామూలుగా అందరూ బాగున్నంతసేపు అంతా బాగానే ఉంటారు, మానవ సంబంధాలు బాగున్నంతసేపు అంతా బాగానే ఉంటారు. ఎక్కడో కొండ బళ్ళు పడుతుందండి, అవునా? ఇంకప్పుడు ఆవిడ వాడు పుట్టుపూర్వోత్తరాల దగ్గర మొదలు పెడితే వాడు పోయేదాకా లెక్క చెప్తుంది. మరి ఇప్పుడు ఇంత లెక్క ఎక్కడ దాచుకుంది? ఇప్పుడు దాచుకుందా దాచుకోలేదా? నీకు ఈ విషయం చెప్పాలని ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ రోజు టైం వచ్చిందని వాడి పుట్టుపూర్వోత్తరాలు దగ్గర మొదలు పెడితే వాడు పోయేదాకా ఇప్పుడు భవిష్యత్తు కూడా లెక్క చెప్పేస్తుంది. మరి ఇవన్నీ ఏంటి? ఆరోపితం. అర్థమైందండి? ఏమండి భారతదేశం గురించి మీకు ఏం తెలుసండి అని ఎవరైనా అడగండి, ఎంత ఖర్చు చెప్తారో. ఏమిటదంతా? ఆరోపితం. మీరు ఏ విషయం గురించి అయినా మాట్లాడండి, ఆరోపితం. ఏమండి సూది ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? సూది వాడుకుంటున్నారు కదా మీరు, సేఫ్టీ పిన్ వాడుకుంటున్నారు కదా, సేఫ్టీ పిన్ ఎలా తయారు చేస్తారో తెలుసా మీకు? ఆయనకి తెలిసిందో తెలియందో, తెలియదని మాత్రం ఒప్పుకోడు, తెలిసింది తెలియని అన్నీ కలిపి చెప్పేస్తాడు. మనం చూడండి, సగం సగం తెలిసినవన్నీ చెప్పేస్తాం. అవన్నీ ఏమిటి? ఆరోపణ. సరే, నీకేదో అనారోగ్యం వచ్చిందమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారమ్మా. డాక్టర్ ఏం చేస్తాడో అనే ఊహ, అనే భయం కలిగిందమ్మా. ఆ భయం ఆరోపితమేగా. ఆ భయం నీ చేత ఎన్ని మాటలు మాట్లాడిస్తుంది? వెళ్ళొచ్చిన తర్వాత ఎంత మాట్లాడిస్తుంది? ఇంకా ట్రీట్మెంట్ అయ్యే వరకు రోజా అంతా స్టోరీ, ఆ అనారోగ్య స్టోరీయే నడుస్తూ, అంతేనా కాదా?
ఆ అనారోగ్యం స్టోరీ అయిపోతుంది. ఎంతకాలం ఉంటుంది? 1 సంవత్సరం ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, ఇబ్బంది తగ్గిపోవాలి. తగ్గిపోయినాక ఈ స్టోరీ ఏమైపోయింది? ఇప్పుడు కథ ఆరోపితం అంతే. కాబట్టి నిజ వస్తువు అది కాదు. నిజానికి నీవు జీవిస్తున్నావా జీవించడం లేదా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమంటావు? ఏది ఎక్కడుంది? జీవితం అనేది ఆరోపణ. ఏదో జరిగిందని, ఏదో జరగబోతున్నదని, ఏదో జరుగుతున్నదని చెప్పడమేగా జీవితం అంటే. జీవితం అంటే ఏమిటండి? ఏదో జరిగింది, లేదు ఏదో జరగబోతోంది, లేదంటే ఏదో జరుగుతోంది అని అనిపించడమే భ్రమ, అని అనిపించడమే భ్రాంతి. ఏమీ జరగడం లేదు, ఏమీ మారడం లేదు, ఏమీ కదలడం లేదు. పురుషుడి దృష్ట్యా చూస్తే ఏమైపోయింది? ఏం జరగలేదు, ఏం మారలేదు, ఏమీ కదలను కూడా కదలలేదు. నువ్వు పుట్టావండి, ఏం మారింది భూమి మీద? పోను మనం పోయామండి, ఏం మారింది భూమి మీద? ఏం మారలే. సృష్టి ఏమన్నా మారిందంట? మారలే. మరి ఏదో నువ్వు పుట్టిందానికి ఏదో బ్రహ్మాండం బదలైందన్నాడు, ఏదో చేస్తావండి, నాకు అర్థం కాదు. హ్యాపీ బర్త్డే అంటే ఓ బ్రహ్మాండం బదలైనంత. ఏమిటయ్యా నీ బ్రహ్మాండం బదలై? నువ్వు పుట్టడం వల్ల ఏమిటి మార్పు వచ్చింది సృష్టిలో? సరే పోనీ వాడు పోయాడండి, ఇప్పుడు ఏం మార్పు వచ్చింది బ్రహ్మాండంలో? ఏం మారలేదే. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఆరోపితం కదా, ఆలోచించండి. కాబట్టి జనన మరణాలు ఆరోపితం, శోకమోహాలు ఆరోపితం, ఆకలి దప్పికలు కూడా ఆరోపితమే, షడూర్ములు ఆరోపితం, షడ్భావ వికారాలు ఆరోపితం. అవన్నీ శరీరానికి వచ్చేవి. ఇంకేమిటి? అది షడ్వర్గాలు కూడా ఆరోపితమే. కావా? ఒకప్పుడు కోరిక, ఆ కోరిక తీరకపోతే క్రోధం, ఆ క్రోధం తీరకపోతే లోభం. ఇంతేనా కదా? పెసరకిందంత వద్యన పెట్టుకుంటే బాగుండండి అనుకుంది ఈవిడ. ఏమైపోయింది? చాలు, కోరిక అయిపోయింది. ఎంత కావాలి? పెసరకిందంతా. ఈవిడ 6 అడుగుల శరీరంలో ఈ పెసరకింద ఎలా కనపడుతుంది? అదంతా నాకు అనవసరం, కనీసం పెసరకింద వజ్రం ఏమైనా పెట్టుకోవాలి. సరే ముక్కు పుడక కొనుక్కోని వాళ్ళ అత్తగారు మామగారు శ్రీవారు చెప్పారండి. ఎట్ట కొనుక్కోవాలి మరి? పెసరకిందంత వజ్రం ఏం తక్కువేం కాదు, ₹1,00,000 అది ఉండేది పెసరకిందంతే. కానీ ఒక క్యారెట్ ఉంటుంది అనమాట, ఆ క్యారెట్ ఎంత? ₹1,00,000. మరి 0.1 క్యారెట్ అట అది. ఆ ముక్కు పుడక మీద పెట్టేటటువంటి వజ్రం 0.1 క్యారెట్ 1,00,000. 1 క్యారెట్ అంటే ₹1,00,00,000. సో 0.1 క్యారెట్ ముక్కు పుడక, వజ్రపు ముక్కు పుడక ఏమైనా సరే కొనాలి, పెట్టుకోవాలి అని ఈవిడ అనుకుంది. ఏమిటది? ప్రియం అనుకోవడాన్ని ఏమంటారు? ప్రియం. ఇప్పుడు రాత్రింబగళ్ళు దేని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది? ఇంకా అయిపోయింది. ఇంకెవరు కనపడ్డా వజ్రపు ముక్కు పుడకే. అంతేనా? వెతికింది, గూగుల్లో వెతికింది, ప్రపంచంలో ఉన్నటువంటి వజ్రాల దుకాణాలన్నీ ఆన్లైన్లో వెతికేసింది. ఇంకా వెతికే కొద్దీ ఈ ప్రియం ఏమైపోయింది? బలపడిందా తగ్గిపోయిందా? బలపడిపోయింది. వెతికే కొద్దీ దాని గురించే అన్వేషణ అంతా కూడా. ప్రియంగా మోదం. రాత్రింబగళ్ళు కల్లోకి ముక్కు పుడక రావడం అది ఎంత బలపడిందయ్యా అంటే కళ్ళ కూడా ముక్కు పుడక, నిద్రలో కూడా. కలవరింత కూడా ఇప్పుడు ఏమిటి? నిద్ర మధ్యలో వాళ్ళు ఆయన లేవి ఏమంటే ముక్కు పుడక ఎప్పుడు కొనం? ఆయన ఏమన్నాడు? నిద్ర పోనివమ్మా, రేపు చూద్దాం, ఇప్పుడు అర్ధరాత్రి ఏమిటి మధ్యలో జరుగు, గొడవ పడుకో ప్రశాంతంగా అంటే ముందు ముక్కు పుడక ఎప్పుడు కొన్నావో చెప్పండి. ఈ బాధ భరించలేక ఆయన ఏం చేశాడు? రేపు కొన్నానులే అన్నాడు. ఈ రేపు ఎప్పుడు వస్తుందో ఆయనకి తెలియదు. ఎందుకంటే మరి ₹1,00,000 అంటే చిన్న మాట కాదు. ₹1,000 అంటే మర్నాడే కొనేస్తాను, ₹1,00,000 పట్టుకెళ్ళాలి కదా. సో అందుకని ఏం చెప్పాడంటే, నేను నీకు ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాను కదా, అవన్నీ భద్రంగా జాగ్రత్తగా పొదుపు చేసి, జాగ్రత్తగా నువ్వు ఆ ₹1,00,000 సేవ్ చేసి పద అప్పుడెల్లా కొనుక్కున్నాం అని ఒక ఐడియా ఇచ్చాడు. ఏదో దానికి అడుగుతుంటావు కదా, నేను డబ్బులు ఇస్తూ ఉంటా కదా, 2,000, 5,000, 10,000 అలా ఇస్తుంటా కదా, ఎక్కడో ఒక చోట నువ్వు జాగ్రత్తగా పొదుపుగా వ్యవహరించి ఆ ₹1,00,000 సేవ్ చేసుకో అని ఐడియా ఇచ్చాడు. అప్పు చేయడం కంటే ఇది బెటరే కదా. సరే ఏం చేసింది? అలాగేనండి, ఇదేదో ఐడియా బాగుంది, నా కోరిక తీరే వ్యవహారం ఉంది, నీకు సులభంగా కూడా ఉంటుంది అని ఒప్పుకుంది. ఇప్పుడు ప్రతిరోజు ఒక డబ్బా పెట్టింది దానికి. ఇప్పుడు ఆ డబ్బాలో డబ్బులు ఎలా వెయ్యాలంటే ఏం చేయాలి? టమాటాలు కొనాలి, ₹50. 50లో
40 రూపాయలు కట్, 10 రూపాయలు, ఈ 40 రూపాయలు పట్టుకెళ్ళి డబ్బాలకు. ఇలా ఎన్ని పనులు చేసినప్పుడు అవి టమాటాలు కనబడుతున్నాయి, ముక్కుపొడ కనబడుతుందా? ముక్కుపొడ, టమాటాలు కనబడలేదు. ఎందుకని? ఆరోపితం, లోపల ప్రియం, మోదం, వాంఛ బలపడిపోయింది. అర్థమైనా? ఇంత నానా కష్టాలు పడి ఓ సంవత్సరం అంతా దాచిపెట్టింది. 2 పాల ప్యాకెట్ల ఓ పాల ప్యాకెట్ కట్టు. ఇలాగా ఆవిడ అన్ని చోట్ల ఆవిడ చాతనైనంత మేరకు పాపం పొదుపు చేసింది. కష్టపడలేదు అనడానికి వీల్లేదు. ఇదంతా కష్టమే కదా. తగ్గించుకోవడం అంటే సామాన్యమేం కాదండి. ఇది పెంచుకోవడం అంటే సులభంగా పెంచుకోగలుగుతారు, కానీ తగ్గించుకోమంటే చాలా కష్టం. అర్థమైనా? వాటర్ బిల్ తగ్గించాలి, గ్యాస్ బిల్ తగ్గించాలి, ఎన్ని తగ్గించాలో అన్నీ మళ్ళీ తగ్గించినంత మేరకు వాళ్ళ ఆయన దగ్గర తీసుకుంటే ఏం లాభం లేదు. మళ్ళా అవునా కదా? వాళ్ళ ఆయన దగ్గర ఎంత తీసుకోవాలి? యాజ్ ఇట్ ఈజ్గా నెలవారీ ఖర్చు అంతా తీసుకోవాలి, కానీ వీడు తగ్గించి ఎవరికి అసంతృప్తి లేకుండా నడపాలి. అంతేనా కదా? ఆ సంవత్సరం అంతా వాళ్ళకి పాపం చారు నీళ్ళే. ఎందుకని మరి? బడ్జెట్ ముక్కుపుడకయ్యా బాబు. ఇలా జాగ్రత్తగా ఆరోపితం అనే దానికోసం ఎంత కష్టపడుతున్నామండి. సరే, ఓ ముహూర్తం రానే వచ్చింది, 1,00,000 పోగయ్యింది, వెళ్ళింది, కొనేసుకుంది, పెట్టేసుకుంది, ఇంటికి వచ్చింది. ఇక కనపడ్డ వాళ్ళందరికీ ముక్కుపుడకే. అంతేనా కదా? కొనక ముందు అదే గోల, కొన్న తర్వాత ఇప్పుడు ఆ ముక్కుపుడక పెట్టుకుంటే ఇప్పుడు ఆవిడ ఏమిటైంది? ఏం చెప్తుందో తెలుసా? ఫలానా అమ్మవారి గుళ్ళో అమ్మవారికి ముక్కుపుడక వజ్రాలతో చేయించాను, నేను కూడా వజ్రాలతో చేయించాను. ఇప్పుడు ముక్కుపుడక పెట్టుకుంటే ఆవిడ ఏమైనట్టు? అమ్మవారు అయిపోయినట్టే. పోలికి ఎక్కడికి వేసిందో చూడండి ఏకంగా. అర్థమైందండి? ఇలాగా భావనలో సంతృప్తి చెందుతోంది. మరి ఆ సంతృప్తిని కాదనగలవా? ఎమ్మ నువ్వు ముక్కుపుడక పెట్టుకోకపోయినా అమ్మవారివే తల్లి అంటే అదే అలా ఎలా ఒప్పుకుంటారండి బాబు? ఆ అలంకారం లేకపోతే నేను ఒప్పుకోను అమ్మవారు అన్నా. ఇప్పుడు ఆ అలంకారం ఆరోపితం కదా. అలంకారం అమ్మవారు ఎందుకు అవుతుంది? అలంకారం ఆరోపితం, అంతేనా కదా? కాబట్టి మానవ జీవితం అంతా జరిగిపోయింది ఆరోపితమే, జరగబోతున్నది ఆరోపితమే, జరుగుతున్నది కూడా ఆరోపితమే. ఈ కథ చూస్తే అర్థమే పడలేదు. మన జీవితం ఇలాగే ఉంది. చూసుకోండి మీరు కావాల్సి వస్తే. పుడితే ఎలా పుట్టామేమిటి? ఇలాగే ఆరోపించుకుని ఇలా అయ్యాం. మళ్ళీ ఏమవుతారు రేపు? ఇలాగే ఆరోపించుకుని ఊహల్లో ఏముంటే అదే వాస్తవానికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా జాగ్రత్తగా గమనిస్తే అంతా ఆరోపితం, ఆశ్రయ దూషితం. సరే, ఈ గొడవంతా చేసేటప్పటికి మొత్తానికి ఈ ముక్కుపుడక ప్రపంచం అంతా తెలిసింది. తీరా వాళ్ళ పని అమ్మాయి కూడా చెప్పేసింది. అందరికీ చెప్తే వాళ్ళకు కూడా చెప్తుంది కదా చెప్పేసి. ఈ ముక్కుపుడక ఓ రోజు కనపడలేదు. ఏమైపోయినప్పుడు ఆశ్రయ దూషితం. ఆరోపితం కాస్త ఏమైంది? 2వ లక్షణంలో ఆశ్రయ దూషితం. అది కనబడకపోతే బ్రహ్మాండం బదులైనది. ఇట్లా మానవ జీవితంలో మనం ఎన్ని చోట్లయితే దుఃఖాలు పొందుతున్నామో ఆ దుఃఖాలన్నింటిలో ఏమున్నాయి? అయితే ఆరోపితం, లేకపోతే ఆశ్రయ దూషితం. ఆ దోషం వలన భవేత్ కదాపి ఇలా జరిగిపోతుంది అయ్యా. నువ్వు పుట్టడము అంతే, పెరగడము అంతే, విపరిణామం చెందడము అంతే, వినశ్యతి పోవడం కూడా అంతేనైనా అది కూడా అంతే. కథ కదయ్యా బాబు. కదాపి ఎక్కడో ఎప్పుడో ఎక్కడ జరిగిందో చెప్పడానికి వీలు లేని స్థితిలో జరుగుతుంది అయ్యా బాబు. ఎక్కడ జరిగిందండి? ఏమో ఎక్కడో భూమండలం మీద ఎక్కడో హోమాలు జరిగింది కదా. ఎవరికి జరిగిందండి అంటే కదాపి ఎప్పుడో జరిగింది అయ్యా బాబు. కానీ మరి అది ఆరోపితం కదా. మూఢైర్మతి దోష దూషితై. అటువంటి మూఢమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు ఈ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడంటావా? కాబట్టి వస్తువుల యందు భ్రాంతి కలిగిన వాడు, సుఖమునందు భ్రాంతి కలిగిన వాడు, ప్రపంచంలో భోగమనే ఆసక్తి ఉన్నవాడు, సృష్టి యందు ఆసక్తి కలిగిన వాడు, ఆఖరికి వాడి జనన మరణాలు ఉన్నాయని నమ్మేవాడు మూఢమతి. జనన మరణాలు ఉన్నాయని నమ్మేవాడిని దేంతో పోల్చారు? ఉన్నాయంటారో లేవంటారు? ఉన్నాయా? ఉంటే మూఢమతివే. ఎందుకని? అవి శరీరానివి, నీవి కాదు కదా, పురుషుడివి కావు కదా. కాబట్టి జనన మరణాలు కూడా
ఆరోపితమే ఆర్ద్రీకరోత్యూషర భూమి భాగం. ఇది ఎటువంటిదయ్యా అంటే ఊసర క్షేత్రాలు అంటే ఏంటి, ఉప్పురిసిపోయిన భూములు ఉంటాయండి. దాంట్లో ఉప్పు పోయి దాన్ని పంట పండించాలంటే ఏం చేయాలి, బాగా నీళ్లు పెట్టాలి. మంచినీళ్ళు పెడితే ఆ నేలలో ఉన్న ఉప్పు అంతా కరిగిపోయి కొట్టుకుపోతుంది డ్రైన్లోకి. అప్పుడు మంచి నేల మిగిలిపోతుంది. ఆ మంచి నేలలో పంట పండించవచ్చు. సరే, బాన్ని నీళ్లు కావాలంటే గంగానంద నీళ్లు కావాలి కదా. కాబట్టి ఎండమావిలో ఉన్న గంగా నదిని తెచ్చి ఈ ఊసర క్షేత్రాన్ని బాగు చేస్తానన్నాడు. ఎండమావిలో గంగా నది వచ్చేది ఎప్పుడు, ఈ ఊసర క్షేత్రం బాగుపడేది ఎప్పుడు? ఇవన్నీ ఎప్పటికన్నా అయ్యే పనులేనా? కాబట్టి మానవుడు అందుకే ఏమంటారు పెద్దలు, ఉట్టికి ఎగరలేనమో స్వర్గానికి ఎగురుతానంటారు. ఉట్టికే ఎగరలేదు ఈవిడే, స్వర్గానికి ఎగురుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కల్పితమైనటువంటి వాటిని సత్యం అని అనుకోవడమే భ్రాంతి. ఇది నిర్వచనం, ఇది గుర్తుపెట్టుకోవాలి. కల్పితమైనటువంటి వాటిని సత్యం అనుకోవడమే భ్రాంతి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఏదైనా మన నిర్ణయానికి వచ్చే ముందు, ఏదైనా విచారణ చేసే ముందు అది సత్యమా కల్పితమా అని చూసుకోవాలక్కర్లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ పైగా సోషల్ మీడియాలో వచ్చినవన్నీ సత్యమని నమ్మేశారనుకోండి, ఇంకా అయిపోయినట్టే. ఎందుకని ఎవరెవరో ఏ రకాల సాఫ్ట్వేర్లు తయారు చేసి ఏ రకంగా అయినా తయారు చేసేయచ్చు. నువ్వు ఆకాశంలో ఎగురుతున్నట్టు తయారు చేసేయచ్చు, నువ్వు సముద్రంలో దూకినట్టు తయారు చేసేయచ్చు. వాళ్ళ ఇష్టం ఏదైనా చేసేయగలరు. మరి అవన్నీ కల్పితం కదా. ఆలోచించండి. యానిమేషన్ ఏమంటారు దానంతా కూడా? యానిమేషన్. యానిమేషన్ ఈజ్ యానిమేటెడ్ అంటే ఊహ, కల్పన. చిత్రం. ఒక ఆయన బొమ్మ గీసట. ఏమిటి, ఒక భవనం గీసి ఆ భవనం మంటల్లో మండిపోతున్నట్టుగా బొమ్మ గీసేటండి. అది చూసిన వాడు ఏమనుకున్నట్ట, భవనం మండిపోతుంది. భవనం ఎక్కడ మండిపోతుంది? యానిమేషన్, చిత్రం అది. అంతేనా కాదా? ఆ చిత్రం ప్రకారం ఆ చిత్రం గీయబడిన పేపర్ కూడా దగ్ధం అవటాలి. ఆ చిత్రం గీయబడిన చిత్రపటం ఉంది కదా, అదేమో దగ్ధం అయిపోయినవి. సత్యం కాదు కదా. కాబట్టి నీ భావములన్నీ కల్పితములే, నీ భావ జగత్తంతా కల్పితమే. మరి ఏమిటి సత్యం అండి? ఆ భావమే సత్యం. భావాభావ విరహితమే సత్యం. బ్రహ్మకళయే సత్యం తప్ప జీవకళ కల్పితం. నిష్కళ పరమ సత్యం. సత్యం వల్ల రెండు స్థాయిలో ఉంటుంది. అర్థమైందండి? జీవకళకు వచ్చేప్పటికేమో ప్రాతిభాసిక సత్తా. సత్తు మూడు స్థాయిలో ఉంటుందండి. పారమార్థిక సత్తా, ప్రాతిభాసిక సత్తా, మూడో చెప్పండి చూద్దాం. ప్రాతిభాసిక సత్తా, పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా. జీవుడి దగ్గరంతా ఏమిటి? వ్యావహారిక సత్తా. బ్రహ్మగారి దగ్గరంతా ప్రాతిభాసిక సత్తా. పరబ్రహ్మంలో పారమార్థిక సత్తా. కాబట్టి వీటిలో సత్యం ఏదయ్యా అంటే పారమార్థికమైనటువంటి సత్యవస్తువే సత్యమైన పరబ్రహ్మమే సత్యము. కల్పిత వస్తువు సత్యము కానందుచే తథ్య వస్తువును మరుగుపరుచుదాలదు. కాబట్టి కల్పితమైనటువంటి వస్తువు సత్య వస్తువుని మరుగుపరచగలుగుతుందా? పరచలేదు కదా. చెరుపనువు చాలదు, పోనీ దాన్ని ఏమైనా మార్చేసి చెరిపేసి అలాంటి దాని మౌలికమైన స్థితి ఏమైనా మార్చేస్తుందా? మార్చలేదు. సత్య వస్తువు అనగా త్రికాలములయందు ఉండున్నది. కాలము చేత ఏది మారదో అది సత్యం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అధ్యాత్మ విద్య అంతా ఈ ఒక్క సూత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనమంతా ఏం చేస్తున్నాం? సత్యాన్వేషణ. ఏం పొందుతాం? సత్య దర్శనం. సత్య దర్శనం పొందితే ఏమవుతుంది? ఏది సత్యమో ఏది భ్రాంతో తెలిసిపోతుంది. భ్రాంతి లేదని వదిలేస్తాం, సత్యంగా ఉండిపోతాం. ఉన్నదన్నట్లుగా ఉండడమే సత్యం. దాని ఎందు కాలం అనే భ్రాంతి లేదు, కర్మ అనే భ్రాంతి కూడా లేదు. కాలకర్మలు అనేవి రెండు కూడా లేవు. ఎందుకని? అవి రెండు కూడా కల్పితం. త్రికాలములందు మార్పు చెందకుండా ఉండనది ఏదో అదే సత్యం. అది అకల్పితం, సహజం, స్వతసిద్ధం. ఆరోపిత వస్తువు భ్రాంతి కాలమున మాత్రమే మహాటోపముగా మహత్తుగానిది నిజముగా తోచుతుంది. అర్థమైందండి?
బొమ్మ మామిడికాయ ఉందండి, నిజం మామిడికాయ ఉందండి, రెండు పక్కన పెట్టాం. ఏది బాగుంటుంది? అందుకని అది భ్రాంతి, కల్పితం. మహత్తగా అబ్బా ఇదే సత్యం అండి. కొన్ని చెట్లు ఇప్పుడు తయారు చేస్తున్నారు, ప్లాస్టిక్ చెట్లు, ఇళ్లలో హౌస్ డెకరేషన్ కోసం అని పెడుతున్నారు. అది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దగ్గరికి వెళ్ళి ముట్టుకుని చూస్తే తప్ప తెలియదు. దాని మీద నీళ్ళ బిందువులు కూడా పెడేస్తారు వాడు, ప్లాస్టిక్ బిందువులు. అవి కూడా మంచు బిందువులు, ప్లాస్టిక్ బిందువు జల్తో పెడతారు వాడు, మెరిసిపోతూ ఉంటాయి. ఏమిట్రా ఈ మెరుపు అంటే? గిల్టు నగలకే మెరుపు ఎక్కువాడు, కాకి బంగారానికి మెరుపు ఎక్కువాడు, ఒరిజినల్ బంగారానికి మెరుపు తక్కువాడు. మరి ఎందుకని? కల్పితం. తెలివిలేని వారు అందరినీ అవి భ్రమింపచేయుచున్నవి. దారిలోనున్న తాడును గాంచి సర్పమని భయపడుతున్నాడు, కానీ సర్పకార్యము కరచుడే అన్నది జరుగుటలేదు. తాడేనండి, పాము అనుకున్నాడండి, వెళ్ళి తొక్కాడండి. నిజంగా పాము అయితే ఏం చేస్తుంది? కాటేస్తుందిగా. మరి కాటేయలేదుగా. కాటేయకపోయేటప్పటికి ఏం తెలిసింది? ఓ పాము కాదురా బాబు, తాడేరా ఆయన. చీకటే అయినాయా, తాడు చీకట్లో తాడు చూసాడండి. అది పామో కాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఒకసారి వెళ్ళి తొక్కి రావాలంట. పాము అనే భయం అన్నంత వరకు వెళ్ళి తొక్కుతాడే చూడండి. అక్కడగా ఒకవేళ వెళ్ళి తొక్కాడే అనుకోండి, తొక్కినా తాడు కరవద్దు కదా. అది ఎవడైనా నువ్వు భూమిలో విత్తనము వేయకనే పండునని తలంచునా, అలాగనే ఆరోపిత కార్యములో అప్రయోజనములు, ఈ భయములు, భ్రాంతులు, జీవితం, వ్యవహారంగా అలాగా నానాయాగి. మానవ జీవితం గురించి చూస్తే ఎట్లా కనబడుతుంది? అంతా హడావిడి తప్ప వేరే లేదు. పుట్టడం హడావిడి, పెళ్ళో హడావిడి, పోవడం హడావిడి, అంతా జీవితం అంతా హడావిడి హడావిడి హడావిడి. ఏమిటి హడావిడండి? ఆరోపితం, భ్రాంతి, భ్రమ. అంతే. ఎవరో పరిగెడుతున్నారు, నేను కూడా పరిగెట్టాలి. ఎవరో పోటీ పడుతున్నారు, నేను కూడా పోటీ పడాలి. ఎవరో ఎక్కడికో పోతున్నారు, నేను కూడా ఎక్కడికి పోవాలి, నేను కూడా ఎక్కడికో పోవాలి. అంతే. మీ జీవితంలో ఈ పరుగు పందెం ఉందా లేదా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పరుగు పందెంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. వాళ్ళ కార్తీక పౌర్ణమి తెలుసా? అందరూ వెళ్ళి శివాలయంలో ఏమో నాకు అర్థం కాదు, హాయిగా అవుతున్నా ప్రశాంతంగా. మరి పుణ్యం సంపాదించుకొని స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. మనం అయ్యో రామా, సత్వగుణ భ్రాంతి. దీనేమంటారు? సాత్వికమైన భ్రాంతి. విజయవాడలో ఎన్ని సినిమా హాళ్ళు, ఎన్ని హోటల్స్ ఉన్నాయో తెలుసా? వీకెండ్ అందరూ ప్రశాంతంగా వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా? మనం కూడా అలా పద. అదేంటి? రాజసికమైన భ్రాంతి. అర్థమైందండి? మూడోది, ఇవాళ 4 కాళ్ళు వేసేద్దామా, 2 కాళ్ళు వేసేద్దామా, ఎగిరేదాన్ని వేద్దామా, పాకేదాన్ని వేద్దామా, 10 మందిని పిలుద్దామా, తాగటం, తందనాలు ఆడడం, పార్టీ చేసుకుందామా వద్దా? ఈ పార్టీలకు వాళ్ళంతా ఏంటి? తామసిక భ్రాంతి. భ్రాంతి ఏదైనా భ్రాంతి. మంచి భ్రాంతి ఏమో బాగుంటుంది, చెడ్డ భ్రాంతి ఏమో బాగోదు, విడిచిపెట్టాలా. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట అంతా? ఈ 3 భ్రాంతి అని ఎవరికి తెలుస్తుంది? పరబ్రహ్మమే నేనన్నవాడికే తెలుస్తుంది. లేకపోతే ఇవన్నీ మార్చుకోవాల్సిందే, ఇవన్నీ ఒకదాన్న ఒకటి తెలుసుకోవాల్సిందే, ఇవన్నీ అనవసరాన్ని వదిలేయవలసిందే. కానీ ఇప్పుడు మనం ఎక్కడ దాకా వెళ్ళిపోవాలట? పుట్టడం పోవడమే భ్రాంతి. ఇదంతా వ్యవహారంలో చెప్పాం. అర్థమైందండి? పుట్టడం పోవడమే భ్రాంతి అనేది ఎక్కడ చెప్పాము? సృష్టి దగ్గర చెప్పినప్పుడు అసలు సృష్టి స్థితిలో అయ్యాలే ఆరోపితం. ఎందుకని? బ్రహ్మము పుట్టడం లేదు, పోవడం లేదు. అక్కడ దాకా వెళ్ళాలట. ఈ అనవసరమని వదిలేయడం అనే పని ఎక్కడ దాకా వెళ్ళాలట? పుట్టడము లేదు, పోవడము లేదు అన్నదాకా వెళ్ళిపోవాలట. అప్పుడు జీవితం ఉందట. పుట్టడం ఉంటేనే జీవితం, పుట్టడం పోవడం లేకపోతే జీవుడు లేదు, జీవితము లేదు. అన్నదంతా బ్రహ్మమే. ఇంకా అవతలకి వెళ్ళాలట. అసలు బ్రహ్మాండమే లేదు, బ్రహ్మాండము లేదు, బ్రహ్మము లేదు. ఉన్నదేమిటి? పరమే, పరబ్రహ్మమే అనే స్థాయి దాకా చేరుకోవాలట. కాబట్టి స్వప్నములో అనేక విధ మహాసుందర పదార్థములను కాంచుతున్నాడు, నానావిధ సుఖములను పొందుతున్నాడు. ఋతువులన్నీ వస్తున్నాయా, రావడం లేదా? సత్యమేనా ఋతువులన్నీ? ఇప్పుడేగా చెప్పింది అంతా భ్రాంతి అని. మళ్ళీ సత్యమేనంటావు. ఆరోపితం. సూర్యుడు
చంద్రుడు భూమి ఒక పద్ధతిగా తిరగడం వలన అవి వస్తున్నట్టు పోతున్నట్టు కనబడుతుంది. ఎండాకాలం వచ్చింది పోయింది, వచ్చింది పోయిందంటే అది శాశ్వతం కాదుగా. వర్షాకాలం వచ్చింది పోయింది, శీతాకాలం వస్తుంది పోయింది. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది ఎన్నిసార్లు పోయింది, ఎన్నిసార్లు వచ్చింది ఎన్నిసార్లు పోయింది. ఈ రాకడా పోకడా కలిగినవన్నీ భ్రాంతే, ఆరోపితమే, భ్రమయే. వానిచే నిజముగా తలంచి స్వప్నములోని పదార్థములను భక్షించినందునే బయటనున్న పదార్థములు భుజింపకుండా. రాత్రి వాడికి ఆకలేసిందండి, నిద్రపోయేటప్పుడు ఆకలేస్తే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అమ్మ లడ్డూలు చేసి పెట్టిందమ్మా, రాత్రి ఆకలేసిందమ్మా. ఇప్పుడు వాడి కళ్ళ ఏమిటొచ్చింది? లడ్డూలు తింటే కానీ ఆకలి తీరదన్నాడండి. ఇప్పుడు ఆ రాత్రి నిద్రలో వెళ్ళి నడుచుకుంటూ లడ్డూలు డబ్బా దగ్గర వెళ్ళి లడ్డు తినేసాడండి, వచ్చి పడుకున్నాడండి. ఇప్పుడు ఆకలి తీరినట్టేనా? లేచిన తర్వాత నాకు ఆకలి వేయింది, ఆ లడ్డూలు పెట్టాను. ఇదే రాత్రి తినేసేవారు అని పట్టింది వాళ్ళ అమ్మ, నేను తినలేదండి. ఇప్పుడు కళలో వచ్చిన ఆకలి కళలో ఉన్న పదార్థం చేత తీరుతుందే కానీ ఇళ్ళలో ఉన్న దాంతో ఎలా తీరుతుంది? పైగా ఏమంటున్నాడు? ఇళ్ళలో అనుభవము కళలో అనుభవము ఎప్పటికైనా మ్యాచ్ అవుతాయంటావు. రెండు ఆరోపితములే కాబట్టి ఏమంటున్నాడు? రెండు ఆరోపితమేనయ్యా బాబు. ఈ జాగ్రత్త అవస్థలో తెలుసుకుంటున్నాను అనుభవిస్తున్నానన్నది ఆరోపమే, కళలో భావరూపంలో అనుభవిస్తున్నది కూడా ఆరోపమే. కాబట్టి స్థూల సూక్ష్మములు రెండూ కూడా ఆరోపితమే. ఒకనొక సాత్విక నిర్దుష్ట మహాపురుషుని మీద ఒక దోషం ఆరోపించిన ఆ ఆరోపిత కుతంత్రము మాత్రం బయటపడుతున్నది కనుక ఆరోపితమైనటికి యథార్థము కాదు. ఆరోపరహిత సత్య స్వభావము జ్ఞానులకు ఆప్తులకు ఉంటున్నది. ఒక జ్ఞాని మీద ఏదో ఒక ఆరోపణ చేశారండి, అందరూ కలిసి కుతంత్రం పన్నారు, మోసం చేశారు, ఏదో ఏర్పాటు చేశారండి. అది ఎంతకాలం నిలబడుతుందంటావు? నిప్పు కాల్చడం దాని ధర్మం అండి. దాని మీద ఏదో బూడిద ఏర్పడింది, ఆ బూడిద అటు ఇటు అంటే మళ్ళీ నిప్పు వేడికి వచ్చేస్తుంది. కానీ మరి ఆ నిప్పు చేత కప్పబడినటువంటి ఆ నివురు చేత కప్పబడిన నిప్పు ఉన్నట్టా లేనట్టా అంటే ముట్టుకు చూడు ఒకసారి తెలుస్తుంది. అలాగే సందర్భం వచ్చినప్పుడే నువ్వు జ్ఞాని అవునో కాదో నిర్ణయం అవుతుంది. నువ్వు రోజువారీ జీవితంలో నిత్యము ఈ స్వరూప జ్ఞానంతో కనుక జీవించినట్లయితే, నీవు ఆ సత్యస్వరూపం అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లయితే ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క ప్రభావం బయటపడక తప్పదు. వారి వాక్యములు పరమ ప్రమాణములు. ఈ పరబ్రహ్మం ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చెప్పినా కూడా అదే ప్రమాణం. వారన్నిటికీ దానిని వేరుగా చేసి వచింపరు. భ్రాంతిగతమైన పద్ధతిని వాళ్ళు ఎప్పుడూ చెప్పరు. సత్యదర్శనం కలిగించే పద్ధతిలోనే చెప్తారు. వాళ్ళు ఏ స్థితిలో అయినా ఉండనివ్వండి, వాళ్ళ నిత్య జీవితం ఎలా అయినా ఉండనివ్వండి, వాడు మాత్రం ఎప్పుడేం చెప్తాడు? నీకు ఆ పరబ్రహ్మం అనే నిర్ణయం పొందడం ఎలాగో వాటిని మాత్రమే చెప్తాడు. ఉన్నదానిని ఉన్నట్టులే తెలుపుదురు. వాళ్ళే మార్పులు చేర్పులు చేసి కవుల వలె ఊహించి ఒకటుంటే ఓట్లాగా ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని చెప్పడం. ఆమె ముఖం ఎలా ఉంటే అలాగే నిష్కర్షగా చెప్తాడనమాట జ్ఞాని ఎప్పుడూ కూడా. అంతేగాని మసిబూసి మారేడుకాయ చేసే విధానం ఉండదు. సత్యవస్తువు ఎన్నటికీ దేని చేతను చెడదు, అది కల్పనారహితము. ఎందుకు చెడిపోదండి? అది ఏది మారదు దాంట్లో. కల్పనారహితమైన స్థితి వజ్రం స్థితికి చేరుకుందండి. ఒక వజ్రాన్ని పట్టుకుని వెళ్ళి తడుకు బెడుకు రాళ్ళల్లో వేసామండి, కనిపెట్టడం వీలవుతుంటారా? వీలవుతుంటారు? వీలవుదా? ఎలా మెరుపుని బట్టి తెలుసుకోకూడదు. శృతి తీసుకుని ఒక్కొక్క రాయిని పగలబడ్డాలి. రాయి ఓ దెబ్బ వెళ్ళిపోదు. వజ్రం అబ్బే వజ్రాన్ని వజ్రంతోనే పగలగొట్టగలుగుతాం కానీ వేరేదంతా. కాబట్టి ఒక్కొక్క రాయిని పగలగొడుతూ ఉంటే తెలిసి. అలాగే హనుమకి సీతమ్మ వారు ఏమిచ్చారు? ఓ ముచ్చాలు దండిచ్చాడు. ఇస్తే ఆయన ఏం చేశాడు? ఏమిటయ్యా కొరుగుతున్నావు అదంట. ఇందులో ఎక్కడన్నా రాముడు ఉన్నాడేమో చూస్తున్నానమ్మా. అదేమిటయ్యా అందులో రాముడు లేని సత్యం ఎలా అవుతుందమ్మా? చూడండి ఎంత తెలివిగా చెప్పాడు. రాముడు లేకపోతే అది సత్యం ఎలా అవుతుంది? అది సత్యం కాకపోతే నాకెందుకమ్మా? ఎంత విలువైనదోనట. ఎవరికి విలువైంది? భ్రాంతిమయమైన వాళ్ళకి. కల్పన భ్రాంతి చేత
ఆరోపితం చేత భ్రాంతి చేత కొట్టుకుపోయే వాళ్ళకి అవి విలువైనవేవో కావచ్చు, కానీ నాకు మటుకు రాముడు లేనిదే అసలు ఏది విలువైంది కాదు. కాబట్టి రామబ్రహ్మమును మాత్రమే నేను అపేక్షిస్తున్నాను అని స్పష్టంగా చెప్పాడు. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకని వాళ్ళు సత్య స్వభావం, పరమ ప్రమాణమే చెప్తారు, ఉన్నదాన్ని ఉన్నట్టుగానే చెప్తారు, అదే తెలియజేస్తారు. సరే, భ్రమకాలంలో ఇప్పుడు ఏమైంది? తాడు వికారం చెంది పామైంది. భ్రమ లేకపోతే తాడుగానే ఉంది. ఆ భీతి భయం లేకపోతే అవేమి లేనే లేవు. తాడు సర్పమని భ్రమ చెందినంత మాత్రాన కల్పిత కాకోదము విషము గలయే ఎవరిని కరుస్తుందంటవా? కలవటం లేదు కదా. అలాగా బ్రహ్మం ఎప్పుడూ సత్యముగానే ఉన్నది. కల్పిత దృశ్యము కార్యము దుఃఖము అవివేకము జడత్వము బ్రహ్మమందు లేనే లేవు. బ్రహ్మమందు మూడు లేవండి. ఏమిటవి? దుఃఖం లేదు, అవివేకం లేదు, జడత్వం లేదు. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. దుఃఖం లేదు, అవివేకం లేదు, జడత్వం లేదు. ఈ మూడు లక్షణాలు లేనివాడే బ్రహ్మము. సరే, దృశ్య ప్రపంచం అంతా దాని అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది మనకి? దృశ్య ప్రపంచం వెంట పడిపోవడం వల్ల దుఃఖం కలుగుతుంది. సరే, మూడోది అవివేకం, రెండోది అవివేకం. దుఃఖం ఎందుకు కలిగిందంటే దృశ్య ప్రపంచం వల్ల కలిగింది. ఆ దృశ్య ప్రపంచాన్ని ఆసక్తం అవడం వలన దుఃఖం కలిగింది. అవివేకం వల్ల కలిగింది స్వరూపాన్ని మర్చిపోవడం వల్ల అవివేకం కలిగింది. స్వరూపాన్ని మర్చిపోవడం వల్ల అవివేకం కలిగింది. సర్వదా పరబ్రహ్మమే నేనన్నవాడికి ఈ శరీరానికి సంబంధించిన వికారిత్వం కలిగే అవకాశం ఉందా? లేదు కదా. దేహాభిమానం కలిగే అవకాశం ఉందా? లేదు కదా. ప్రపంచాభిమానం కలిగే అవకాశం ఉందా? లేదు కదా. కాబట్టి అటువంటి అభిమాన దూరుడైనటువంటి వాడు శరీరం లేదు, శరీరమే ఆరోపితము, ఇది కేవలం పైన వస్త్రం లాంటిది, పనిముట్టు లాంటిది అని తెలుసుకున్నటువంటి వాడికి ఏ భ్రాంతి లేదు. మూడవ లక్షణం అదేమిటి? దుఃఖం లేదు, అవివేకం లేదు, జడత్వం. జడత్వం అంటే ఏంటి? తనంతట తాను కదలలేదు, ఎవరైనా వచ్చి కదిలిస్తే కదులుతుంది. జడత్వం అంటే ఏంటి? తనంతట తాను కదలలేదు, కానీ ఎవరైనా వస్తే మాత్రం కదిలిస్తే మాత్రం కదలు. కానీ బ్రహ్మం అలా కాదే, అది స్వయంగా కదలదు, ఎవరైనా కదిల్చినా అసలే కదలదు. కాబట్టి అది ఈ మూడు ఎప్పుడు లేనిదే. భ్రాంతి కాలమున మాత్రమే ఈ మూడు ఉంటున్నాయి. భ్రాంతిలో ఉన్నవాడికి మాత్రం దుఃఖము తప్పదు, అవివేకము తప్పదు, జడత్వం కూడా తప్పదు. అజ్ఞానులు కల్పిత వస్తువును బహూకరించి నిజమని భ్రమపడతారు. మీరందరూ మీ ఇంట్లో ఏదో ప్రోగ్రాం పెట్టారండి, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారా లేదా? జ్ఞాపిక, ఓ చెంబో, ఓ గిన్నె, ఓ ప్లేటో, ఓ కుంకుమ భరిణో, లేకపోతే ఓ గొలుసు, ఓ ప్లాస్టిక్ డెప్పో ఏదో ఇస్తావు కదా. ఏమిటండి ఇవన్నీ? మా ఇంటికి వచ్చిన వాళ్ళకి అవేమి ఇవ్వలేదండి, వజ్రాల ఆభరణాలు ఇచ్చాను తెలుసా మేము జ్ఞాపిక. సరే పోనీ అదే. ఏమిటయ్యా, రాముడు లేని ఈ వస్తువు ఎలా సత్యమవుతుందయ్యా బాబు? ఆత్మారాముడు, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నీకు పనికిరానటువంటి ఈ వస్తు జాలము. సరే, ఇంటికి వచ్చిన మా ఇంటికి వచ్చిన వాళ్ళ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ వాషింగ్ మెషిన్ ఫ్రీ. ఎంతమంది వస్తారంటావు? మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఒక ఫ్లాట్ ఫ్రీ అన్నారు. ఇంకా పెరిగిపోతారు జనాభా, 3 మంది వస్తారు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తలా ఒక రాజ్యం ఇచ్చేస్తావు అన్నాడు. ఇంకప్పుడు ఇంకా చెప్పలేవు కదా. ఎందుకని? భ్రాంతిమయ జీవులు వస్తువునందు సుఖముందని భ్రమిస్తున్నారు, ప్రపంచమునందు సుఖముందని భ్రమిస్తున్నారు, శరీరం ఉండడం వల్ల సుఖాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తున్నారు. తన స్వరూపం ఆనందమని గ్రహించడం లేదు. స్వరూప జ్ఞానం లేకపోవడం వలన ఇటువంటి భ్రాంతిమయ జీవితం కలుగుతుంది. ఇవన్నీ ఏమిటయ్యా? ఉదాహరణ చెప్పాం. ఏం చేసామంటే, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఏనుగు ఇస్తామండి అని ప్రకటించాం. అదేంటి? ఇందాక అందరూ బోల్డ్ మీద వస్తారన్నావు, వాషింగ్ మెషిన్ ఇస్తే వస్తారన్నావు, అదేమిటి ఫ్లాట్ ఇస్తే వస్తారన్నావు, రాజ్యం ఇస్తే వస్తారన్నావు, తలా ఏనుగు ఇస్తామండి. చూడండి మరి, ఇది ఇంకా అంతకంటే ఏనుగేక ఊరేగచ్చు కదా. కాబట్టి ఏనుగిస్తానంటే ఎవరు? కాబట్టి భగవంతుడమ్మా,
భగవంతుడు నేనేం చేసుకుంటానండి, నాకేం ప్రయోజనం అంటాడట భ్రాంతిమయ మానవుడు. ఎలాగంటే శుక్తి యందు రజతము. ముత్యపు చిప్ప, ముత్యం ప్రధానమా, ముత్యపు చిప్ప ప్రధానమా? ఆ చెప్ప లేకుండా ముత్యం తయారవలేదు కదండి, ఆ చెప్ప నిండా వెండే ఉంది కదండి అనుకున్నాడు. చెప్పలో ఉన్న వెండి కాదు కదా. అలాగే తీరా ఏనుగిస్తాడు కదా అని చెప్పి కొంతమంది వెళ్ళారట. ఉత్సాహం ఉన్నవాడు ఉంటారు కదా. వెళితే తలా ఒక కొయ్య ఏనుగు బహుమతిగా ఇచ్చాడు. ఏం చేశాడు మరి? ఇప్పుడు ఏనుగు ఇచ్చినట్ట ఇవ్వనట? ఏనుగు ఇవ్వలేదా? కానీ అది సంతృప్తికరంగా ఉందా నీకు? ఇట్లా కొయ్య ఏనుగు ఇచ్చినట్లు, ముత్యపు చెప్ప ఇచ్చేసి నీకు వెండి దానం చేసినట్టు. వెండి దానం చేయాలనుకున్నాడండి. ఏం చేశాడు? మా ఇంటికి వస్తే అందరికీ కిలో వెండి ఇస్తానండి అన్నాడండి. ఎంతమంది వస్తారు? 10 మంది వస్తారు కదా. వచ్చిన వాళ్ళందరికీ తలా ఓ 10 చెప్పలు ముత్యపు చెప్పలు ఇచ్చాడు. ఇందులో వెండి తీసుకోమన్నాడు. లేదా కనబడుతుంది కదా. కనబడ్డదంతా సత్యం కాదు కదా, భ్రాంతి కదా. ఏనుగు ఇవ్వలేదా? పోయి ఏనుగుని ఇచ్చాడు కదా. ఏనుగు కాదా? కాదంటున్నావుగా మరి. కాబట్టి సత్య వస్తువు పోయే ఏనుగులాగా, ముత్యపు చెప్పనుందన్న వెండిలాగా ఏమీ అలాంటిది అయితే భ్రాంతిమయమైనటువంటిది కాదు. సత్యం ఎల్లప్పుడూ ఉండున్నది, ఏ మార్పు లేనిది, ఏ కాలం చేత ప్రభావితం కాదు, ఏ కర్మ చేత కూడా ప్రభావితం కాదు. ఎండమావులచే ఎవరికైనా దాహ నివృత్తి అవుతుంటావు అవదా? మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ 1,00,000 లీటర్లు నీళ్ళు ఇస్తాను అన్నాడు. ఎప్పుడు? రాజస్థాన్లో ఒక ఆయన పెళ్లి చేశాడండి. ఏం ప్రకటించాడు? అక్కడ నీళ్లు చాలా కష్టం కదా. ఏం చెప్పాడు? అందరికీ, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ 1,00,000 లీటర్లు నీళ్ళు పంపిస్తాడు. ఎంతమంది వస్తారు? రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా వచ్చేసారు. ఏం చేశాడో తెలుసా? రండి అని పిలిచికెళ్ళి బయట చూడండి, అదిగో వాళ్ళదిగో వాళ్ళ మందలవిగో అన్నట్టుగా అక్కడ చూపెట్టాడు. ఎండమావిలో నీళ్ళు, ఆ నీళ్ళన్నీ పడుకోబడ్డాడు. ఎండమావిలో నీళ్ళన్నీ మీకే అన్నాడు. ఇప్పుడు ఎన్ని లీటర్లు అవుతాయి? ఎలా? దాహం తీరదు కదా. ఎండమావిలో నీళ్ళ చేత ఎట్లా దాహం తీరదు? కొయ్య ఏనుగు ఎట్లా అయితే ఏనుగు మీద ఎక్కి ఊరేగడానికి పనికిరాదు, అలాగే ఆల్చిప్పలలోని వెండి ఎట్లా అయితే ధరించడానికి పనికిరాదు, అలా ఈ సంసారం సత్యం అనుకోవడం కూడా భ్రాంతి. ఈ ప్రపంచం సత్యం అనుకోవడం భ్రాంతి. ఈ జీవితం సత్యం అనుకోవడం భ్రాంతి. ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే. ఇప్పుడు ఉంటాయి, కొద్ది కాలం తర్వాత ఉండనే ఉండవు. దేహేంద్రియాదుల చేత అనుభవించబడే ఏదైనా సరే అది భ్రాంతియే. ఏమండి, మా ఆయన నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా? అలాగా 100 ఏళ్ల క్రితం ఆయన ఎక్కడున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఉన్నారా? 100 ఏళ్ల తర్వాత ఈయన ఎక్కడ ఉంటాడా? మరి కాలగర్భంలో కలిసిపోతుంది కదా. ఏది? పోనీ పరమేశ్వర అనుగ్రహంలో వాడు ముందెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంకెక్కడ. కాబట్టి ఇది ప్రేమ అనవచ్చా? అనడానికి లేదట. ఇది అనురాగం మాత్రమే. మానవ సంబంధాలన్నీ అనురాగం మాత్రమే. అది రాగద్వేషాలనేటి భ్రాంతిలోనివే తప్ప అవి సత్యవస్తువు కానేరదు. కల్పితమగు దృశ్యమును సుఖమని తలంచుతున్నాం. నా దృష్టిలో మీ ఆయన అనగానే ఆయనకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ వచ్చేస్తాయి. మీ అబ్బాయి అనగానే మీ అబ్బాయికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ వచ్చేస్తాయి. మీ అమ్మాయి అనగానే అమ్మాయికి భగవంతుడు అనగానే ఏవి ఖాళీ. ఈ ప్రపంచంలో ఏదన్నా చెప్పండి, దృశ్యం డింగ్మని వస్తుంది. వస్తున్నారు కదా. ఏమంటే మీ అత్తయ్య గారు వచ్చేసి, మీ మామయ్య గారు వచ్చేసి, మీ అమ్మగారు వచ్చేసి, మీ గురువు గారు వచ్చేస్తుంది. అది కూడా వస్తుంది. భూమి మీద ఉంటాడుగా ఎవడవాడు వస్తుంది. అది కూడా అదే తల్లి తండ్రి గురువు దాకా వస్తుందండి. బాగానే ఉంది కథ అంతగా. మరి దైవం అనగానే ఖాళీ, ఎంప్టీ స్క్రీన్, ఏ దృశ్యం రాదు. మరి ఎలా తెలుసుకోవాలి? ఒరే, ఆ ఖాళీ తెరే దేవుడు. ఏ దృశ్యము లేనటువంటి ద్రష్టయే దైవం. ఈ దృశ్యాలన్నీ వస్తేది జీవుడు. ఆ దేవుడు ఎందుకు అవుతుంది? కాబట్టి దృశ్యరహితమైన ద్రష్టయే దైవం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు దేవుడు? దేవుడు ఎవరయ్యా? దృశ్యరహితమైనటువంటి ద్రష్టయే దైవం. ఈ నిర్వచనం ఎప్పుడు మర్చిపోకూడదండి. కాబట్టి దైవ సాక్షాత్కారం పొందడం అంటే ఏమిటి?
ఎక్కడికో గర్భగుడిలోకి వెళ్ళామండి. నానా కష్టాలు పడి కట్రా వైష్ణోదేవికి వెళ్ళాం. ఎన్ని కష్టాలు పడాలి? చాలా దూరం వెళ్ళాలండి. నేను చిన్న విషయం కదా. వెళ్ళిచ్చారు ఎవరన్నా వైష్ణోదేవికి? 24 గంటల ముందు ట్రైన్లో వెళ్ళాలి. ముందు 30 గంటలు వెళ్ళి కట్రాలో దిగాలి. కట్రాలో దిగి పైకి ఎక్కాలి, కొండ మీదకి ఎక్కాలండి. వెళ్ళేటప్పుడు కొంత దూరం నడవాలి, గుర్రం ఎక్కాలి, వ్యాన్ ఎక్కాలి. వెళ్ళాం మొత్తానికి. చాంతాడంత క్యూ ఉంటుంది అక్కడ. చాంతాడు కూడా సరిపోదు. దాదాపు ఏ రోజు వెళ్ళినా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అంత పొడుగు క్యూ ఉంటుంది. అంత క్యూలో ప్రైవేట్ కూడా అది పైగా. దాని దేవస్థానం బోర్డు వేరే. సరాసరి గవర్నమెంట్ కంట్రోల్ ఏమి ఉండదు, ఆర్మీ కంట్రోల్ అది పైగా. ఆ లోపలికి వెళ్తాం. ఇలా ఒక గుహలోంచి వెళ్ళాలి, ఒక గుహలోంచి బయటికి రావాలి. ఈ గుహలోంచి అక్కడికి మనకి లోపలికి వెళ్ళడానికి 2.5 గంటలు పడుతుంది. లోపల 2.5 సెకండ్లు ఉండనివ్వడం ఆ గుహ లోపల. ఈ గజంత గుహ ఉంటుందండి అంతే. ఈ గుహలో చిన్న ఇట్లా టేబుల్ లాగా ఒక గుహలోనే ఒక రాయి ఉంటుంది అనమాట. ఆ రాయి మీద 3 చిన్న రాళ్ళు ఉంటాయి, గుండ్రాళ్ళు. గుండ్రాళ్ళు ఉంటాయి కదా, 3 గుండ్రాళ్ళు ఉంటాయండి, నల్లరాళ్ళు. ఆ నల్లరాళ్ళ మీద 3 కిరీటాలు పెట్టి ఉంటాయి అంతే. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, వైష్ణోదేవి. ఆ పక్కన జెండా, ఈ పక్కన జెండా, ఆ పక్కన త్రిశూలం, ఈ పక్కన త్రిశూలం. అలంకారం, పూజ, వ్యవహారం అంతా ఈ 3 రాళ్ళకే ఉంటుంది. జల 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 అంటాడు అంతే. అసలు అక్కడ 3 రాళ్ళు ఉన్నాయా, ఏమున్నాయా అని ఇట్లా అలా చూసేలోపల గోవిందా బయటకు వచ్చేస్తా. వాళ్ళని ఫోటో చూస్తే అలా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓహో ఇవేనా నేను చూసింది. మరి బయటకు వచ్చేసాం. బయటికి రావడానికి నువ్వేం కష్టపడక్కర్లేదు, వాడే గెట్టేస్తారు కాబట్టి. లోపలికి వెళ్ళడానికి మాత్రం 4 కిలోమీటర్ల చాంతాడంత క్యూలో వెళ్ళి లోపలికి 2.5 గంటలు పడుతుందండి. ఆ లోపలంతా నీళ్లే ఉంటాయి. గుహ అది హిమాలయాల్లో కదా, లోపలంతా చల్లటి నీళ్లు ఉంటాయండి. ఆ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తాం. వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం. బయటకు వచ్చేసిన తర్వాత ఆ చివరి అక్కడెక్కడో పేటా ప్రసాదం, లడ్డు ప్రసాదం పెడుతూ ఉంటారు. ప్రసాదం పెడతారు, తినేస్తాం. ఎంత బాగా దర్శనం అయింది తెలుసా? ఏం దర్శనం అయిందిరా బాబు? నేను వెళ్ళిన వాళ్ళందరూ అడిగా, ఏం చూసి వచ్చారు నాయన? ఏం చూడటం ఏమిటి? అమ్మవారు చూసి వచ్చాం మేము. అబ్బా ఎలా ఉన్నారేంటి, బాగున్నారా మీ అమ్మవారు అని అడిగాం అనుకోండి. ఏంట్రా నీకు నవ్వులాటగా ఉంది? అరే నవ్వులాట కాదయ్యా, దృశ్యరహితమైన ద్రష్టయే దైవం. ఎందుకు వాళ్ళ 3 రాళ్ళు పెట్టారు? ఏ ఆకారం ఎందుకు పెట్టలేదు? ఏ ఆకారాన్ని పెట్టినా నీ లోపల ఒక దృశ్యాలు ఉన్నాయి, ఆ దృశ్యంతో పోల్చుకుంటాం. ఇవిడేమిటండి, మహాలక్ష్మి అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, పువ్వులో కూర్చుని ఉండాలి, చేతిలో డబ్బులు పడాలి. మహాకాళి అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, భీకరంగా ఉండాలి. చూడండి, మీరు అనగానే దేవుడి పేరు చెప్పగానే డింగం లోపల దృశ్యం వస్తుంది. అంతేనా కదా? మహాలక్ష్మి వచ్చేసింది, మహాసరస్వతి ఆవిడ వచ్చేసింది, వీణపడుకున్నది. ఆవిడ ఎప్పుడూ పాపం ఆ దేవుడు వీణైపోదు, విరామం లేదండి పాపం ఆవిడకి. నో రిలీఫ్ పెట్టాలి. సత్యమేనా? దృశ్యం కదమ్మా. మహాకాళి ఆవిడ ఎప్పుడు భీకరంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అలాగా? ఒక సందర్భంలో అలా అవసరమైంది. ఆ సందర్భానికి అలా ఉంది. నువ్వు మీ అబ్బాయి మీద కోపడ్డావండి, అప్పుడు ఎలా ఉన్నావు? కాళీగా ఉన్నావు. ఎప్పుడు అలాగే ఉండవు ఏమిటి? ఉండవు కదా. మీ అబ్బాయి ఎప్పుడో క్యాష్ డౌన్ అన్నాడు, అప్పుడేం చేసావు? డబ్బాలో చేయబెట్టి, ఫోన్లే ఈ సంవత్సరానికి ముఖం పడక లేకపోయినా నీ చదువుకి ఇచ్చేస్తాలేరా, ఈ ముఖం పడక ఏదో వచ్చే సంవత్సరానికి కొంటాలేరా అని 1,00,000 రూపాయలు ఇచ్చేసావా లేదా? అప్పుడెవరు నువ్వు? మహాలక్ష్మి. నువ్వు ఆల్రెడీ ఎంటెక్కో బీటెక్కో చదువుకున్నావండి, వాడికి ఏదో బుర్ర బద్దలు కొట్టుకున్నాడు, కుసి పుడుతున్నాడు, రావడం లేదని. ఏం చేసావు? ఇలా రారా, ఇలా రాని చెప్తారా అని కూర్చోబెట్టి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కున్నావు. అప్పుడేమయ్యావు? సరస్వతివి. నువ్వు 3 కాదేటమ్మా, ఆ ముగ్గురమ్మల మూలపటమ్మవి నువ్వే. ఎప్పుడు వ్యవహారం చేత కాదు, ఈ 3 పనులు చేసినంత మాత్రం నిన్ను మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అన్నాడు అనుకోండి, వాడికి బొరలేదని అర్థం, వివేకం లేదని అర్థం. వ్యవహారం చేత దైవాన్ని నిర్ణయించకూడదు. ఇప్పుడు అందరూ ఏమన్నారు? ఏం చేస్తున్నాడు మీ దేవుడు? ఏం చేయమంటావు? నేను ఇన్ని చేస్తున్నాడు, మీ దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు కాబట్టి చేస్తున్నావు. ఆయన ఎందుకు చేస్తాడు? ఎందుకని? నువ్వు ఆయన ఒకటి కాదు కదా. నువ్వు వ్యవహారం ఉంటేనే జీవుడు, వ్యవహారం లేకపోతే అసలు జీవుడే లేడు. అదే ఆరోపితం. వ్యవహారము ఆరోపితమే, జీవుడు ఆరోపితమే. దేవుడికి ఇవాళ లేదురా బాబు. ఆయన ఎప్పుడు కూడా
దృశ్యరహితమైన ద్రష్ట, సర్వవిలక్షణం. ఈ బ్రహ్మాండం అనే సర్వానికి కూడా ఆయన విలక్షణం. ఆయన ఎవరిని పుట్టించాలనుకోవడం లేదు, ఆయన ఎవరిని పంపించాలనుకోవడం లేదు. కాకపోతే జీవుడు అలా అనుకోకపోతే ఈ పూటకు నిద్రపోలేడు కాబట్టి అలా అనుకుంటాడు. ఈ పూటకు హాయిగా నిద్రపోవాలంటే ఏమనుకోవాలి, అబ్బా నేను అనే దేవుడిగా చెప్పేశానండి, ఆ నీట ముంచిన బాల ముంచిన ఆయనే భారం, హాయిగా పడుకోడు. నిద్ర కూడా ఒక దృశ్యమే. వాళ్ళు మూసుకుపోతలేదు చూడండి. నిద్ర వచ్చినప్పుడు ఎలా ఉంటారు మీరు? మునిగిపాట్లు పడుతూ ఉంటాడు వాడు. ఏంట్రా రాత్రంతా నిద్రలేదురా బాబు, ఏదో ఒక రాత్రి నిద్రపోతానే. మరి ఏనాడు నిద్రపోని భగవంతుడు ఏనాడు కొనిపాటు పడలేదే? ఆయనకి అవే లేవు. అవి ఏ సుఖ దుఃఖాలు లేని భగవంతుడు ఎప్పుడూ ఏడవలేదే. మరి అవి దృశ్యాలు కాబట్టి నువ్వు శరీరంలో ఉండి శరీరాభిమానిగా జీవుడుగా అనుభవించేవి ఏవి కూడా బ్రహ్మాండ సాక్షి మాయాతీతుడైన బ్రహ్మమునకు లేనే లేవు. కాబట్టి ఆ దృష్టితో దాన్ని తెలుసుకోవలసిందే తప్ప, ద్రష్టగా నువ్వు కూడా ఉండి తెలుసుకోవలసిందే తప్ప, దృశ్యాన్ని అనుభవించినంత కాలం దాన్ని తెలుసుకోలేవు. కారణం అదంతా ఆరోపితం, దూషితం. అది ఆరోపితం, దూషితము. కాబట్టి సకల జగత్తు భ్రాంతి చేత ఆరోపితం అవుతున్నది. కానీ ఎండమావుల చే తడియుటాయను ప్రయోజనము కలగనట్లా పరబ్రహ్మమునందు ఎలాంటి అవిద్యా లక్షణములు లేనే లేవు. ఇవన్నీ ఏమిటండి? అవిద్యా లక్షణములు. ఈ జీవ లక్షణములు, వ్యవహార లక్షణములు, ఆఖరికి సృష్టి స్థితి లయాలు కూడా అవిద్యా లక్షణం. జనన మరణాలు అవిద్యా లక్షణమే, శోకమోహాలు అవిద్యా లక్షణమే, ఆకలి దెబ్బికలు కూడా అవిద్యా లక్షణమే. అలాగే షడ్భావ వికారాలు కూడా అవిద్యా లక్షణమే. అరిషడ్ వర్గాలు కూడా అవిద్యా లక్షణం. ఎన్నుంటే అవిద్య అంటే 18 లక్షణాలు. ఈ 3 18 కలిపితే అవిద్య. ఈ 18 లక్షణాల చేత బంధించబడేవాడు ఎవడో వాడే జీవుడు. కాబట్టి విచక్షణతో, వివేకంతో, విజ్ఞానంతో, విచారణతో ఈ 18ని అంతరంగంలో తొలగించుకొని భ్రాంతులని తొలగించుకుంటే అధిష్టానమైనటువంటి బ్రహ్మము నేను. ఈ 18 తొలగిపోతే అధిష్టానమైన బ్రహ్మమే నేను. ఇదే ఈ 18 మెట్లు ఎక్కడం అంటే. ఈ 18 మెట్లు ఎక్కితే తత్వమసి అనే మహావాక్యోపదేశాన్ని మనం పొందగలుగుతాం. ఇది మొదట్లోనే చెప్పాడు మీరు. 18 మెట్లు అంటే ఏమిటో అది ఎక్కేస్తే అవేవి నేను కాదు. కర్మేంద్రియాలు నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు, అంతరింద్రియాలు నేను కాదు. 3 5 15 పోయినాయి. తర్వాత మనసు బుద్ధి పోయినాయి. ప్రాణేంద్రియాలు నేను కాదు, మనసు బుద్ధి నేను కాదు, దృశ్యం కూడా నేను కాదు. కాబట్టి 18 ఏమిటాయి? అంతా దృశ్యమేరా. నేనే ద్రష్టగా గర్భగుడిలో ప్రవేశించాం. అప్పుడు తనను తానే దర్శించానట. ఈ ద్రష్ట ఎవరిని దర్శించాడు? మరో ద్రష్టని దర్శించాడు. అంటే ఆయన బ్రహ్మాండానికి ద్రష్ట, ఈయన పిండాండానికి ద్రష్ట. ఒరే ద్రష్ట అంటే ఎక్కడైనా ద్రష్టేరా బాబు, వేనా కదా? రాజుగారు ఎక్కడైనా రాజుగారు, యజమాని ఎక్కడైనా యజమాని. కాబట్టి జాగ్రత్తగా ద్రష్ట అనే లక్షణంతో కనుక నువ్వు దైవ దర్శనాన్ని కనుక చేసినట్లయితే తనను తానే దర్శించినటువంటి స్థితిని పొందుతాడు. తనను తానే తెలుసుకున్నటువంటి స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. అలా పొందినటువంటి వాడే ఈ బ్రహ్మమును తెలుసుకోగలుగుతున్నాడు. ఆరోపితాన్ని తొలగించుకొని దూషితమైనటువంటి ఆవరణని తొలగించుకున్నవాడు అవుతున్నాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.